నిన్న పశ్చిమ బెంగాల్‌లో ముగిసిన తొలి విడత ఎన్నికల్లో పోలింగ్ 92.72 అట. అండ్ తమిళనాడులో అక్కడ ఒకే విడతలో జరిగాయి కాబట్టి అక్కడ 85.14% అట. బెంగాల్‌లో తొలి విడతలో 92.72 అండ్ తమిళనాడులో 85.14. ఈ పోలింగ్ శాతాన్ని చూడగానే మామూలుగా అయితే అబ్బా! ఏమన్నా బ్రహ్మాండం. జనాలు అద్భుతంగా ఓటేశారు. జనాలను అప్రిషియేట్ చేయాలి. ఇలా మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది. కానీ ఇప్పుడు నెటిజన్లు మాత్రం అసలు ఇంత పోలింగ్ పర్సెంటేజ్ అంటే ఏంటబ్బా! అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరే అనుమానాలు నిజమవ్వాలి అని లేదు. మరొకటని లేదు. ఎందుకంటే ఆ మేరకు కావాల్సిన అనుభవం ఉంది కదా నెటిజన్లకి. ఈ దేశంలో పౌరులకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చూసుకోండి. మొదటేమో 67% అన్నారు. తర్వాతేమో 68% అన్నారు. 72 అన్నారు. చివరికి 5 రోజుల తర్వాత ప్రకటిస్తే 80% పైన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి 8 తర్వాత 52 లక్షల మంది ఓట్లేశారు. ఎట్లా సాధ్యమైనాయి ఇవన్నీ? అలా అనూహ్యమైనటువంటి ఓటింగ్ పర్సెంటేజ్‌ని ఎట్లా పెంచుకుంటూ పోయారు? ఇలా మొదలుపెట్టి ఇప్పుడు చూడండి. ఏకంగా అసలు పోలింగ్ ముగిసిన రోజే ప్రకటించేశారు 92.72 పశ్చిమ బెంగాల్‌లో అని. నిజంగానే ఇంత ఎండలకు అంతమంది ఓటేశారంటారా? అంటే ఓటు హక్కున్న ప్రతి 100 మందిలోనూ 93 మంది ఓటేశారా? 7 మంది మాత్రమే మిస్ చేశారా? ఆరోగ్యాలు బాలేకున్న వాళ్ళు ఉంటారు, విదేశాల్లో ఉన్నోళ్ళు ఉంటారు, పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఇంకేమన్నా రకరకాల కార్యక్రమాలతో రాలేని వాళ్ళు ఉంటారు. చాలా ఉంటాయి. 93% ఓటు పర్సెంటేజ్ అంటే నిజంగా అద్భుతమే. సో ఇమ్మీడియేట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఇంకో రెండో విడత ఉంది. అయినా కూడా బహుశా ఓటర్లను ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం కావచ్చు, లేకపోతే రిజల్ట్ ఏంటో ఆయనకు తెలిసి ఉండొచ్చు. మే 4వ తేదీ బెంగాల్ ప్రజలకు మిఠాయి పంపించబోతూ ఉన్న అద్భుతమైన విజయోత్సవ ర్యాలీలు మనం చేయబోతూ ఉన్నాం అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ గారు తక్షణం స్పందించారు. అండ్ ఆయన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కదా జ్ఞానేష్ కుమార్ అని. ఆయనైతే ఓటర్లకు నేను సాల్యూట్ చేస్తూ ఉన్నా అని చెప్పి ఆయన స్టేట్మెంటు. మిఠాయిలు పంపిస్తాను మే 4వ తేదీ అని ప్రధాని గారి స్టేట్మెంటు. బహుశా మిఠాయిలు పశ్చిమ బెంగాల్ వాళ్ళకు మాత్రమే పంపిస్తారో, లేకపోతే తమిళనాడుకు కూడా ఏమైనా పంపిస్తారో తెలియదు, చూడాలి. లేదంటే తమిళనాడు ఏమైనా బలాన్ని ఫస్ట్ అయితే విపరీతంగా పెంచుకుందాం, తర్వాత టర్మ్లో అధికారాన్ని మీద కట్చిపేద్దామని ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారేమో బీజేపీ వాళ్ళు. అది కూడా తెలియదు. ఎందుకంటే బెంగాల్లోనే మిఠాయిలు పంపిస్తామన్నారు కదా మే 4. తమిళనాడులో అనలేదు కదా. మరి తమిళనాడులో వాళ్ళ ప్లాన్ ఎట్లుందో తెలియదు. సరే బట్ ఏదైతే ఏముంది కానీ నిజంగానే ఇంతమంది జనాలు ఓట్లు వేశారా అని నెటిజన్లు అనుమానిస్తూ ఉన్నారు. సరే అంతమంది జనాలు ఓటు వేసి ఉంటే సంతోషమే కదా.